బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఆడుతున్న సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోలేదని చెప్పాడు స్టార్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. దేశం కోసం నిలబడ్డామని తెలిపాడు. జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది, అదే తన టార్గెట్ గా స్పష్టం చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై విరోచితంగా బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించి హీరోగా నిలిచాడు. హైదరాబాద్ లో తిలక్ వర్మకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. తను క్రికెట్ శిక్షణ పొందిన లేగల క్రికెట్ అకాడమీని సందర్శించి మీడియాతో ముచ్చటించాడు తిలక్ వర్మ. క్రికెట్ ను ఎమోషన్ గా తీసుకోవద్దన్నాడు. మ్యాచ్ టైంలో ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదని, మ్యాచ్ ను ఫినిష్ చేస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలిపాడు. లేగల్ అకాడమీలో భారత జాతీయ పతాకాన్ని ఎగరేసిన సమయంలో అది రివర్స్ లో ఉండడంతో వెంటనే గమనించి సరిచేశాడు తిలక్ వర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి యాజ్ నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తారంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. ఇక క్రికెట్ లో విరాట్ కోహ్లీ తనకెంతో స్ఫూర్తినిచ్చినట్లు పేర్కొన్నాడు తిలక్ వర్మ. అలాంటి విరాట్ కోహ్లీతో తనను పోల్చడం గర్వంగా ఉందన్నాడు. జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, ఆసియా కప్ గెలవడం ఆనందంగా ఉన్నట్టు చెప్పాడు. ఫైనల్ ఆడుతున్న సమయంలో తమ కళ్ల ముందు దేశమే కనిపించిందని, పాక్ ఆటగాళ్ల స్లైడ్జింగ్ తమపై ప్రభావం చూపించలేదన్నాడు వర్మ. చివరి వరకు మ్యాచ్ ను విజయంతో ముగిస్తాననే నమ్మకంతోనే ఉన్నట్టు వివరించాడు తిలక్ వర్మ. నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఆడా. వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ.